సైడ్లో మీకు స్టెప్స్ కనబడతాయండి. నాకు మా ఊరు గుర్తొచ్చిందండి, కొండ మీద గుడి గుర్తొచ్చింది. పాలకన్యం గుడి. పక్కకి మీరు వెళ్ళిన తర్వాత స్టెప్స్ 1 బై 1 అలా ఎక్కుతుంటే మీకు ఒక దగ్గర పైనుంచి పాతాళ గంగ నుంచి ఎలా అయితే వాటర్ వస్తుందో అలా మన మెట్ల మీద నుంచి అలా వస్తుందండి. వర్షం పడింది అని చెప్పాను కదండీ! ఆ టైంలో అక్కడ రాళ్ళుంటాయి. సైడ్ నుంచి అలా వస్తుంది. ఎంత బా అనిపించిందో. అదేవిధంగా చాలామంది ఇల్లు కట్టుకునేవారు అక్కడ రాయి మీద రాయి పెట్టి పూజించి మనోవాంఛ అన్నిను దాని మనసులో స్మరించుకొని పెట్టుకుంటే అది కంపల్సరీగా నెరవేరుతుంది అనేసి ఒక ప్రతీక ఉందండి. చాలామంది పెడుతున్నారు, మేము కూడా చూసాము. అదేవిధంగా అది దాటుకున్న తర్వాత కొంచెం మెట్లు పైకెక్కితే రైట్ సైడ్ మీకు వ్యూ పాయింట్. నాగుల దేవత విగ్రహాలు, శివలింగాలు అన్నీ చాలా ఉంటాయి. లెఫ్ట్ సైడ్ మీకు కూర్చోవడానికి ఒక చిన్న ప్లేస్ ఉండి ఒక వ్యూ పాయింట్ ఉంటుందండి. ఆ వ్యూ పాయింట్ జస్ట్ క్రాస్ చేస్తే మనకి ఓన్లీ మెట్లెక్కే మార్గం కాదు, 2 వీలర్స్ మీద కానీ 4 వీలర్స్ మీద కానీ బై రోడ్ వచ్చే వాళ్ళు కూడా ఆ పైన మీరు కనెక్ట్ అవుతారండి గుడికి దగ్గరలో. భక్త కన్నప్ప గుడికి వెళ్ళాలనుకునేవారు ఆ విధంగా వెళ్ళిన తర్వాత మీకు కొంచెం మెట్లెక్కితే మీకు అక్కడ వ్యూ పాయింట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. పైనుంచి మీరు చూస్తూ ఉంటే ఎలా డ్రోన్ వ్యూ అయితే మీరు చూసి ఆనందపడతారో అదేవిధంగా మొత్తం ఆ ఏరియా మొత్తం మీకు చాలా క్లియర్గా అద్భుతంగా